నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మిద్దె తోటలో ఉన్న మునగ మొక్కకి చాలా కాయల్ని హార్వెస్ట్ అయితే ఈరోజు నేను చేసుకుంటున్నానండి. సో హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత మొక్కనంతా కూడా హార్డ్ ప్రూన్ చేస్తానండి. అంటే నాకు అవసరం లేని కొమ్మలన్నీ కూడా అన్నీ కట్ చేసి మొక్కనైతే చాలా బోడిగుండులాగా చేసేస్తాను. చేసి మంచిగా ఎరువులు ఇచ్చిన తర్వాత 10 నుండి 15 రోజుల్లోపు వీటికి చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క గుబురుగా పెరిగి మనము ఇంత బాగా మునక్కాయలను అయితే మన మిద్దె తోటల నుండి తీసుకొచ్చండి. చూస్తారు కదండి ఎన్ని కాయల్ని హార్వెస్ట్ చేశానో. సో ఇక దీనికి పూత అంతా అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను హార్డ్ ప్రూన్ చేసేసుకుంటాను. ఇలా మన దగ్గర ఒక్క మునగ మొక్క ఉంటే సరిపోతుందండి. మన ఫ్యామిలీకి సరిపడా ఇంకా మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చే కాయలను అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూసినట్టయితే ఎక్కడ కూడా కొమ్మలు లేకుండా మొత్తం డెడ్ హెడ్ చేశాను. నాకు కావాల్సిన షేప్లో కొమ్మలు ఉండేటట్టుగా పెట్టుకొని ఇట్లా ఎక్స్ట్రాగా వచ్చిన కొమ్మలన్నీ కూడా తీసేసుకున్నాను. సో ఇవైతే ముదురు కొమ్మలు. మన బొటన్ వేలంత సైజులో ఉన్న కొమ్మలను అయితే నేను మళ్ళీ వీటిని కుండీలో నాటుకుంటానండి. సో దట్ ఇంత సైజులో ఉన్న కొమ్మలు చక్కగా మనకి మళ్ళీ మునగ మొక్కని తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఒక 3 కట్టింగ్స్ని అయితే ఈ చిన్న కుండీలో పెట్టుకున్నాను. ఇవి ఎన్ని రోజులకి చిగుర్లు వస్తాయి అన్నది కూడా మీకు నేను షేర్ చేస్తాను.